వాడు. అతడు నాతో అన్నమాట, ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి 22 సంవత్సరాలు రెంటింట్లో ఉంటున్నారు. నెలకొచ్చి 3,500 కరెంటు బిల్లు, పాల బిల్లు, వగేరా 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 వగేరా. చేసిన సంపాదన వాటి కట్టుకోవటం సరిపోతుందట. ఇంతేనా మాట చెప్పమంటారా? వాళ్ళ తండ్రి చేసినటువంటి పని. నాకు బిడ్డలు ఉన్నారు, నేను జాగ్రత్తగా ఉండాలి. నాకు కొడుకులు ఉన్నారు, నేను జాగ్రత్తగా ఉండాలి. నేనే తాగుబోతోడయ్యి 1.5 ఎకరాన్ని అమ్ముకొని, పెద్ద ఇంటిని అమ్ముకొని ఉంటే నా పిల్లలు ఏమైపోతారు? కాస్తైనా మినిమం కామన్ సెన్స్ లేకుండా తండ్రి బిడ్డలు ఏమైపోయినా పర్లేదని చెప్పి దానికి పూర్తిగా బానిస అయిపోయాడు. ఇప్పుడు కూడా తండ్రి తాగుతూ ఉంటే ఏమంటాడండి కొడుకులు? నాతో అన్నమాట, మా నాన్న వల్లే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానన్నాడు. నెలొస్తే చాలా గారు గుండెలు బాదుకోవాల్సిందే, వెతుకులాటే మా బ్రతుకంతా. 22 సంవత్సరాలుగా మేము ఈ బాధపడుతున్నాం. అది అతడు అన్నమాట, మా నాన్నే కరెక్ట్గా ఉంటే మాకు ఈ బాధలు ఉండేవి కాదు. దేవునికి స్తోత్రం.